కుప్పంలో ఈసారి చంద్రబాబుకు కష్టమా? అక్కడ వైసీపీ పట్టు బిగిస్తుందా? ఏపీలో కూడా టీడీపీ గెలవడం అసాధ్యమా? ఈ విషయాన్ని బాలకృష్ణ ముందే పసిగట్టారా? అందుకే జాగ్రత్త పడుతున్నారా? ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రచారం ఇదే. చంద్రబాబుపై నమ్మకం లేకే బాలకృష్ణ విశాఖపట్నం దృష్టి పెట్టారని టాక్ నడుస్తోంది. ఇటీవల రుషికొండలో బాలకృష్ణ కుటుంబం 66 కోట్ల రూపాయలతో భూములు కొనుగోలు చేసినట్లు సాక్షిలో పతాక శీర్షికన కథనం వచ్చింది. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి, రాజధానిగా విశాఖ ఉంటుంది కాబట్టి బాలకృష్ణ విశాఖ రుషికొండలో భూములు కొనుగోలు చేస్తున్నట్లు ఆ కథనం నడిచింది. తెలుగుదేశం పార్టీ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో సైతం తెలుగుదేశం పార్టీ అమరావతి ఇష్యూలను లేవనెత్తనుంది. రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేస్తుందని ఆరోపణలు చేస్తుంది. అదే సమయంలో వైసీపీ సైతం స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతోంది. అమరావతిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని, అందుకే వారు అమరావతి కోసం ఆరాటపడుతున్నారని ఆరోపణలు చేస్తుంది. అయితే అటువంటి తరుణంలో బాలకృష్ణ కుటుంబం రుషికొండలో విలువైన భూములను కొనుగోలు చేయడంతో వైసీపీ తన అనుకూల ప్రచారానికి వాడుకుంటోంది. చంద్రబాబు గెలుస్తారని నమ్మకం ఉంటే బాలకృష్ణ విశాఖలో ఎందుకు భూములు కొనుగోలు చేస్తారని, ఆయనకు నమ్మకం లేకే రుషికొండను ఎంచుకున్నారని హైలైట్ చేస్తున్నారు. వాస్తవానికి రుషికొండ ప్రాంతం ఇప్పుడు ఇండస్ట్రియల్ హబ్ తో పాటు పర్యాటక రంగానికి కీలకంగా మారింది.